హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. అమ్మ చేసే ఈ సున్నుండలు ఉంటాయండి, వావ్, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటిలో మనం యూజ్ చేసేవన్నీ చాలా హెల్తీవే కాబట్టి ఎవరైనా కూడా చక్కగా ఎన్నైనా తినేసేయచ్చు. పొట్టి మినపప్పు, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా చాలా హెల్తీ అండి ఎవరికైనా సరే. అండ్ మరీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే నడుము గట్టిపడడానికి చాలా హెల్ప్ అవుతుంది. మెచ్యూర్డ్ కొత్తల్లో కూడా ఇవి ఖచ్చితంగా పెడతారు. సో అలాంటి సున్నుండల్ని అమ్మ ఎలా చేస్తుందో చెప్పైనా. ఫస్ట్ ఒక 1/2 kg మినుములు తీసుకున్నా అండి, నల్ల మినుములు. సో వీటిని ఒక ప్యాన్లో ఆయిల్ లేకుండా వేసుకొని వేయించుకోవాలి. సో ఇవి వేగాయని తెలియాలంటే మనకి స్మెల్ని బట్టి అర్థమైపోతుంది. పచ్చిగా ఉన్నప్పటికీ వేగినప్పటికీ స్మెల్ లేదు, ఆ స్మెల్ కూడా అర్థం కావట్లేదు అనుకుంటే కొద్దిగా నోట్లో వేసుకొని చూస్తే ఒక 2 పప్పులు కటకట్లాడుకుంటూ కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. సో అలా వస్తే వేగినట్టు. అప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసుకొని మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకుండేట్టుగా కొద్దిగా ఇలా అయ్యేటట్టుగా మనం మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలండి. మరీ మెత్తగా వేస్తే ఏంటంటే తినేటప్పుడు కొంచెం పళ్ళకు అతుక్కున్నట్టు ఉంటాయండి. సో అందుకని తర్వాత ఒక 200 grams తురిమిన బెల్లాన్ని మిక్సీలో వేసి ఇంకొంచెం మెత్తగా పొడయ్యేటట్టుగా ఇట్లా చేశాను. సో ఇట్లా వస్తే చాలన్నమాట అండి పొడిగా. తర్వాత ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న మినుముల్ని ఒక వెడల్పాటి గిన్నెలో కానీ పొడిగా ఉండే ఒక బాండీలో కానీ వేసుకొని అందులో ఈ మిక్సీ వేసిన బెల్లం పొడిని కూడా వేసి బాగా కలిపేసానండి. మొత్తం కలిసేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి. సో ఈ మినుముల పొడి అండ్ బెల్లం పొడి రెండు కూడా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఒక 250 grams నెయ్యిని కాగబెట్టుకోవాలండి. కాచిన నెయ్యి మాత్రమే. సో ఈ కాగబెట్టుకున్న నెయ్యిని దీంట్లో కొద్దిగా వేసుకుంటూ, ఒకేసారి వేసేస్తే కొంచెం ఎక్కువ జావ అయిపోవచ్చు. సో కాబట్టి కొద్దిగా వేసుకుంటూ ఈ మొత్తాన్ని కలుపుకోవాలండి. సో ఈ కలుపుకున్న పిండి మనకి ఎలా రావాలి అంటే చేత్తో మనం ఉండ చుడితే లడ్డూలాగా అయ్యేటట్టుగా వస్తే సరిపోతుందన్నమాట. సో అలా వచ్చేంత వరకు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లో ఎంత నెయ్యి పడినా చాలా టేస్ట్గానే ఉంటుంది. బట్ అది ఉండ ఇట్లా లడ్డుగా వచ్చేంత వరకు వస్తేనే బాగుంటుంది. మరీ ఎక్కువ అయిపోయినా కూడా వెగటనిపిస్తుంది. సో అలా నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నానండి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉండకట్టు చూసుకుంటే సో లడ్డు ఇంకొంచెం నెయ్యి పడితే ఇంకొంచెం బాగా మెత్తగా ఉడుతుంది, గట్టిగా వస్తుంది ఉండ అనిపించింది. సో ఇంకొద్దిగా నెయ్యి వేసానండి. ఇట్లా నెయ్యి వేసుకొని చక్కగా తిని లడ్డూలాగా చుట్టుకోవడమే. ఒకసారి మనం మధ్యలో లడ్డులాగా వచ్చిందా లేదా, ఎంతవరకు వచ్చింది, ఇంకొంచెం నెయ్యి వేయాలా లేదా అని కలుపుకొని చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూసారా, ఇందాకటితో పోలిస్తే ఇప్పుడు లడ్డు చేయడం కూడా చాలా ఈజీగా వచ్చింది అండ్ చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. సో అలా సరిపోయిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ఈ ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీగా ఉండే ఈ సున్నుండలు రెడీ అయిపోయినట్టే. ఇందాక చెప్పాను కదండి, ఇవి మరీ మెత్తగా వచ్చేసినా కూడా తినేటప్పుడు కొంచెం అతుక్కుంటున్నట్టుగా అలా ఉంటాయి. అండ్ మరీ బరకగా ఉన్నా కూడా టేస్ట్ బాగుండదు. సో ఇది అట్లా కొంచెం చాలా తక్కువ బరక ఉండేట్టుగా మాత్రమే ఆ మినుముల మిశ్రమాన్ని వేసుకోవాలి మనం. సో చూసారా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు రేటట్లు ఉన్నాయి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఇలాంటి చాలా హెల్తీ అయినా చాలా టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా అలాగే చక్కగా ఉంటాయండి.